తెలంగాణలో బీజేపీ 12 సీట్లు ఖాయంగా గెలుచుకోబోతోందని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మరో 3 స్థానాల్లో గట్టి పోటీ ఉందని, స్థానిక నాయకత్వం కష్టపడితే వాటిల్లో కూడా అద్భుతం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ అనూహ్య స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిపేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తుంది. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరావు ఎమ్మెల్యే అవడంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇవాళ నోటిఫికేషన్ వచ్చాక ఇవాల్టి నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీ వరకు స్వీకరిస్తారు. మే 27న పోలింగ్, జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ కారణంగా ఈ ఎన్నికపై రాజకీయ వర్గాల్లో కొంత హడావిడి ఉంది. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ రాష్ట్ర బీజేపీ విడుదల చేసింది. మే 7, 8 తేదీల్లో పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు ఆయన పాల్గొన్నారు. 7న సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం, వేమగిరిలో బహిరంగ సభలో, అదే రోజున 6 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. అనంతరం 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు పీలేరు సభలో పాల్గొని రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. జనసేన గాజు గ్లాసు గుర్తుపై ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు గందరగోళంగా ఉన్నాయంటూ టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఇతరులెవరికీ ఈ గుర్తు కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని టీడీపీ హైకోర్టుని కోరింది. ఈ పిటిషన్ నేడు విచారణకు రానుంది. అభ్యర్థుల పేర్లను చదవలేని నిరక్షరాస్యులైన ఓటర్లు పార్టీ గుర్తును బట్టి ఓటేస్తారని వర్లరామయ్య పిటిషన్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ ఎపిసోడ్పై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మన్నే క్రిషాంక్ను అరెస్ట్ చేసినట్లుగా ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ వెల్లడించారు. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ బస్ యాత్రలో పాల్గొన్న తర్వాత క్రిషాంక్ హైదరాబాద్ వస్తూ ఉండగా చౌటప్పల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొన్ని గంటలు గడిచిన క్రిషాంక్ ఆచూకీ తెలుపకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బీఆర్ఎస్ నేతలు సైతం క్రిషాంక్ అరెస్టుపై పోలీసుల్ని సమాచారం కోరగా తమకు తెలియదనడంతో ఆందోళన పెరిగింది. ఈ క్రమంలో మన్నే క్రిషాంక్ను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ల్యాండ్ అండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబు అండ్ కో ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, దీని ద్వారా ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రకటించారు. ఎవరి భూమిపై వారికి హక్కు ఉంటుందని తెలిపారు. 100 ఏళ్ల కిందట సమగ్ర భూ సర్వే చేశారని, మళ్లీ ఇప్పటి వరకు చేయలేదన్నారు. అందుకే ప్రతి గ్రామంలో భూ వివాదాలు ఉన్నాయన్నారు. సమగ్ర సర్వే ద్వారా ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు సమగ్ర సర్వే పథకాన్ని తెచ్చామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎవరి భూమిపై వారికి సంపూర్ణ హక్కులు వస్తాయన్నారు. ఈ చట్టం పేరు చెప్పుకుని జగన్ భూములు లాక్కుంటాడని ప్రచారం చేస్తున్నారని, జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదని ప్రజలకు తెలుసన్నారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పంపారు. అనంతరం గాంధీభవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం గుర్తుకు చేరారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కేలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి బీఆర్ఎస్ తో అల్లోల అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. బడా కార్పొరేట్లైన ఆదాని, అంబానీలకు 14.5 లక్షల కోట్ల రుణాలను మోదీ మాఫీ చేయలేదని, ఇదే బండి సంజయ్ కిషన్ రెడ్డి రుజువు చేస్తే రేపే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు. 2019 మార్చిలో కరోనా వచ్చిందని, అప్పుడు దేశమంతా అల్లకల్లోలమైందన్నారు. ఆనాడు మోదీ కార్మికులను పట్టించుకోలేదని, రైళ్లు, బస్సులు పెట్టమంటే చలనం లేనట్లుగా ప్రవర్తించారని కేటీఆర్ ఆరోపించారు. కార్మికులను, కర్షకులను మోదీ చావగొట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంట్లో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామరెడ్డి కోసం ఆశ్రిత ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఖమ్మం లోక్సభ స్థానం మీద ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఈ స్థానంపై తీవ్ర స్థాయిలో పోటీ ఉంది. ఓవైపు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్రావు పోటీ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హీరో విక్టరీ వెంకటేష్ల వియ్యంకుడు రామసహాయం రఘురామరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. అయితే రఘురామరెడ్డి కోసం వెంకటేష్ ప్రచారం చేస్తున్నారని టాక్ వినిపించింది. కానీ వెంకీకి బదులుగా ఆయన పెద్ద కూతురు ఆశ్రిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.